గంజి ఈ పదం విన్నప్పుడు ఇదేదో పేదవాళ్ళు తాగేటటువంటి ఒక పానీయం అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆయుర్వేదం ప్రపంచానికి అందించిన అద్భుతమైన కానుక ఈ గంజి. పోషకాల ఒక గని అని చెప్పొచ్చు దీన్ని. ఆయుర్వేదం దీన్ని యోషం అంటుంది. ఎంతో ఆసక్తికరమైన ఈ యోషం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేద దృక్పథం, అలాగే చరిత్ర దీని గురించి ఏం చెప్తుంది, ఇంకా నలభీముడు ఈ గంజిని తయారు చేసే పద్ధతిని ఎలా వివరించాడు, అన్నిటికీ మించి దీనికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన విశేషాలు, పద్ధతులు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే ఆయుర్వేద కానుక యోషం, ఒక చక్కటి పోషకాల గని గురించి మనం తెలుసుకోబోతున్నాం. తెలుగులో గంజి తాగటం అంటే మనం ముఖం అదోలాగా పెడతాం. అయితే యూరోపియన్లు రోజు పోరిడ్జ్ అనే దాని పేరుతోటి తాగుతూ ఈ గంజిని తాగుతూ ఉంటారు. వాడు తాగేటటువంటి ఈ పానీయాన్ని అదేదో గొప్పది అనుకుంటూ ఉంటాం. పోరిడ్జ్ అంటే గంజిని ఇంగ్లీష్లో పోరిడ్జ్ అంటారు అంతే. ఏదైనా ఒక ధాన్యాన్ని పాలలో కానీ నీళ్ళలో కానీ ఉడికించిన ద్రవాహారాన్ని పోరిడ్జ్ అంటారు. భోజనంతో అంటే లంచ్ కానీ లేదా డిన్నర్ కానీ ఇలాగా భోజనంతో పాటు తీసుకునే పల్చటి సూప్ లాగా దీన్ని తాగుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం, గ్రోయల్ అని ఇంకొక ద్రవాహారం కూడా ఉంది. ఇది కొద్దిగా దీంట్లో పోషకాలు తక్కువ ఉంటాయి. అయితే అసలు దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఆయుర్వేదం ఏం చెప్పింది, ఇది తెలుసుకుందాం. ఈ గంజి తాలూకు చిక్కదనాన్ని బట్టి యోషం, యవాగు, పేయ అని ఇలాగా రకరకాలుగా దీన్ని తయారు చేస్తాం. రకరకాల ధాన్యాలతోటి వనమూలికలు కలిపి ఈ పోరిజ్ కాసి డిఫరెంట్ డిసీజెస్లో ఇస్తూ ఉంటాం, ఒక పథ్యంలాగా. ఉదాహరణకు ఒకవేళ వాత రోగాలతోటి బాధపడుతూ ఉన్నారనుకోండి, అంటే పెయిన్స్, న్యూరోమస్కులర్ డిజార్డర్స్ ఇలాంటివి, అప్పుడు ఈ పోరిడ్జ్ని దశమూలాలతో తయారు చేసి ఇవ్వాలి. దశమూలాలు అనేవి ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతాయి. అజీర్తితోటి మీరు బాధపడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ యోషాన్ని పిప్పలి మూలంతో అంటే పిప్పలి కట్టెతోటి తయారు చేయాలి. షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు తిప్పతీగ ఆకులతో తయారు చేయాలి, అంటే అది కూడా కలపాలి. ఇక ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ ఉంటే అప్పుడు శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఇలాగ వీటితో ఈ యోషాన్ని, ఈ యవాగుని లేదా ఈ పేయాన్ని తయారు చేసి వాడుతూ ఉండాలి. రకరకాల ధాన్యాలతో కాచిన యోషాన్ని ఆ ధాన్యం పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది, శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది, అందుకంటే ముఖ్యంగా ఎసిడిటీని పోగొడుతుంది. స్థూలకాయం తగ్గటానికి ఇది ఒక మంచి ఉపాయం. ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. జ్వరం లాంటి వ్యాధులు వచ్చి లంఘనం కట్టాల్సి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి ఈ యోషాన్ని ఇస్తే మంచిది, త్వరగా కోలుకుంటారు. ఈ గంజిని ఆయుర్వేద గ్రంథాలలో కాంజికం అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఇదే సందర్భంగా ఇంకొక ఆసక్తికరమైన విషయం, చరిత్ర. ఇదేం చెబుతుంది, ఇది తెలుసుకుందాం. ఒకప్పుడు కంచి అని మీరు విన్నారు కదా. ఈ కంచి ఒకప్పుడు తమిళ అలాగే తెలుగు ప్రజల ఉమ్మడి రాజధాని కింద ఉండేది. కంచీపురంలో ప్రసిద్ధి కాబట్టి తమిళులు కంచి అని, తెలుగు కన్నడంలో గంజి లేదా గెంజి అని, ఇక సంస్కృతంలో అయితే కాంజికం, కాంజి, కాంచిక ఇలాంటి పేర్లతో దీన్ని పిలుస్తాం. అయితే ఇక్కడ నలభీముడు చెప్పినటువంటి ఒక చక్కటి ప్రాచీన పద్ధతి ఇది తెలుసుకోవాలి. నలుడు ఈ గంజి అంటే యోషం ఎలా వండాలి అనేది చాలా చక్కగా వివరించాడు. దీన్ని శాలిధాన్యంతో తయారు చేస్తారు కాబట్టి శాలిధాన్య యోషం అంటాడు నరుడు. యోషం అంటే గరిట జారుడుగా కాచిన గంజి. శాలిధాన్యాన్ని ఈ కాసర వడ్లు అని కూడా అంటారు. ఇప్పుడు బాసుమతి బియ్యం లాంటి నాణ్యమైన బియ్యం ఈ వడ్లు అనేవి. ఈ బియ్యాన్ని నీళ్ళల్లో 2 లేదా 3 సార్లు కడిగి కొద్దిసేపు నానబెట్టి మెత్తటి పిండిగా ముందు రుబ్బాలి. ఆ పిండిలో కొద్దిగా గంజి కలిపి పలచగా మృదువుగా కలపాలి. ఈ మొత్తానికి 5 రెట్లు నీళ్లు పోసి గరిట జారుడిగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఉడుకుతూ ఉన్నప్పుడు ధనియాల పొడి, ఇంకా మన అవసరానికి తగ్గట్టుగా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలపాలి. పొయ్యి మీద నుంచి దించి చల్లారిన తర్వాత
ఈ మొత్తానికి సరిపడా పెరుగు కలిపి చిలికితే చిక్కటి మజ్జిగ అవుతుంది ఇది. దీన్ని చక్కటి శుభ్రమైన తెల్లటి వస్త్రంతో ఈ మజ్జిగని వడగట్టాలి. ఇప్పుడు దీనికి మొగలి పూరేకులు, దబ్బాకు లేదా నిమ్మాకు, నాగకేశరాలు, దానిమ్మ పువ్వులు, వీటిలో దొరికినవి కావాల్సినవి చిన్న చిన్న ముక్కలుగా చేసి కలిపితే అద్భుతమైన పరిమళ భరితమైనటువంటి ఒక సూప్ తయారవుతుంది. ఇంతేనా అంటే దీనికి ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. మామిడి పండు, వాము, కమలాకాయ పూలు, వక్క తాలూకు పలుకులు, ఇలాగా వేటినైనా దీనికి కలపవచ్చు. పెరుగుకి బదులుగా కాచిన పాలతో కూడా ఈ యోషాన్ని తయారు చేసుకోవచ్చు. పాలు లేదా పెరుగు కలిపిన అన్నాన్ని కూడా దీనికి కలుపుకోవచ్చు. బియ్యానికి బదులుగా రాగులు, జొన్నలు, సజ్జలు, అరికలు, ఓదలు, ఇలాగ చిరుధాన్యాలన్నిటితో కూడా ఈ యోషాన్ని తయారు చేసుకోవచ్చు. దంపుడు బియ్యంతో అయితే మంచిది, బాగా అరుగుతుంది. ధాన్యాన్ని నానబెట్టి రుబ్బటం వల్ల పోషకాలను పూర్తిగా మనం పొందగలుగుతాం. యూరోపియన్లు ఓట్స్ పోరిడ్జ్ చేసుకుంటూ ఉంటారు. మన ప్రాంతంలో మన కోసం వండినవి మనకి అమృతాలుగా పనిచేస్తాయి, శక్తినిస్తాయి. వాటిని మనం వాడుకోవాలి అని ఏ ప్రాంతాల్లో దొరికే ధాన్యాన్ని ఆ ప్రాంతాల్లో వాళ్ళు వాడుకోవాలని చరకుడు చెప్పాడు. స్థానికంగా దొరికే మూలికలు అప్పుడు వీర్యవంతంగా ఉంటాయి. కాబట్టి యోషం తయారీకి చిరుధాన్యాలని, ముఖ్యంగా రాగి, జొన్నల్ని వాడుకోవటం మంచిది. దీంతో తేలిగ్గా ఉంటుంది, బరువు తగ్గచ్చు. ఏదన్నా వ్యాధి బారిన పడిన వాళ్ళు త్వరగా దీని నుంచి కోలుకోవచ్చు. ఇలాగా ఈ యోషాన్ని లేదా ఈ కాంజికాన్ని మనం తయారు చేసుకుని వాడుకుందాం, ఆరోగ్య లాభాలని పొందుదాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యు ఆల్. శుభం.